క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని బహుశా భవిష్యత్తులో కూడా మరెవ్వరికీ సాధ్యపడని ఒక అసాధారణ మైలురాయిని సచిన్ రమేష్ టెండూల్కర్ సరిగ్గా ఇదే రోజున అంటే మార్చి 16, 2012న అధిగమించారు. అది 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డు. ఈ అపురూప ఘట్టం జరిగి నేటికి 14 ఏళ్లు పూర్తయింది. 2012 మార్చి 16న మీర్పూర్లోని షేర్-ఏ బంగ్లా స్టేడియంలో ఆసియా కప్లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. యావత్ క్రికెట్ ప్రపంచం ఆ రోజు టీవీలకు అతుక్కుపోయింది. దానికి కారణం కేవలం మ్యాచ్ గెలుపోటములు మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్ తన 100వ సెంచరీని ఎప్పుడు పూర్తి చేస్తారా అనే ఉత్కంఠ. చాలా కాలంగా 99 సెంచరీల వద్ద ఆగిపోయిన సచిన్ మీద అప్పట్లో తీవ్రమైన ఒత్తిడి ఉంది. కానీ ఆ రోజు సచిన్ ఎంతో సంయమనంతో ఆడారు. తనదైన క్లాసిక్ షాట్లతో అలరిస్తూ ముందుకు సాగారు. చివరకు షకీబ్ అల్ హసన్ వేసిన ఓవర్లో సింగిల్ తీసి తన కెరియర్లో అత్యంత విలువైన ఆ 100వ సెంచరీని పూర్తి చేశారు. ఆ టైంలో సచిన్ ముఖంలో కనిపించిన ఆనందం, హెల్మెట్ తీసి ఆకాశం వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతలు చెప్పిన దృశ్యం ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందే కదలాడుతోంది. మొత్తం 100 సెంచరీలతో ఆయన సృష్టించిన రికార్డు ఒక అసాధ్యమైన శిఖరంలా నిలిచిపోయింది. ప్రస్తుత తరం ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఈ మైలురాయికి దగ్గరగా ఉన్నప్పటికీ సచిన్ సాధించిన ఈ ఘనతకు ఉన్న ప్రాముఖ్యత వేరు. సుదీర్ఘకాలం దాదాపు 24 ఏళ్లు ఫామ్ను కొనసాగించడం, గాయాలు తట్టుకొని నిలబడ్డం కేవలం సచిన్కే సాధ్యమైంది. సచిన్ 100వ సెంచరీ కేవలం ఒక అంకె మాత్రమే కాదు, అది ఆయన పట్టుదలకు, క్రమశిక్షణకు మరియు క్రికెట్ పట్ల ఆయనకున్న నిరుపమానమైన ప్రేమకు నిదర్శనం. ఆ రోజు మ్యాచ్లో భారత్ ఓటమి పాలైనప్పటికీ క్రికెట్ చరిత్ర పుటల్లో మాత్రం ఆ రోజు సచిన్ రోజుగానే నిలిచిపోయింది. భారతీయ క్రికెట్ అభిమానులకు సచిన్ ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. ఆయన సాధించిన ఈ 100 సెంచరీల రికార్డు తరతరాల క్రికెటర్లకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.